హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీ పిల్లర్ ట్యూటోరియల్. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి స్పెషల్ గా యూట్యూబర్స్ ఇంకా క్రియేటర్స్ కోసం. టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే 200 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది క్రియేటర్స్ అయితే రీసెంట్ గానే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేశారు. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక టిప్ అయితే చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్ లోగో ఏదైతే ఉందో దాన్ని మనం మన యూట్యూబ్ వీడియోస్ లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది చూపిస్తాను. ఇక్కడ స్వరూప్ అనే ఛానల్ ఉంది కదా, దీంట్లో మనం ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి వీడియో అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో దీంట్లో వాళ్ళ ఛానల్లో మనకి వాళ్ళ ఛానల్ది వాటర్ మార్క్ అయితే వాళ్ళు పెట్టుకుంటారనమాట. దానివల్ల యూజ్ ఏంటిది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది కదా, ఇక్కడ డౌన్లో మీరు చూసుకుంటే ఒక ఫోటో అనేది వస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే వాళ్ళ ఛానల్ నేమ్ అనేది అయితే వస్తుంది అనమాట. దాంట్లో ఇంకా సబ్స్క్రైబ్ బటన్ అనేది వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన వీడియోస్ ఎవరైతే చూస్తారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళకుండా జస్ట్ మన వీడియో చూసి దాంతో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు మీ ఛానల్ లోగో పైన క్లిక్ చేసి వ్యూయర్ ఛానల్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ ఛానల్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీకు బ్యానర్ ఇమేజ్, పిక్చర్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ది ప్రొఫైల్. సో దాంట్లో డౌన్కి స్క్రోల్ చేసి వెళ్ళండి. ఇక్కడ మీకు వీడియో వాటర్ మార్క్ అయితే ఉంటుంది. సో ఏదైతే ఇమేజ్ని మీరు మీ వాటర్ మార్క్లో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఆ ఫోల్డర్ త్రూ ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసి జస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ చేసుకొని డన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మీకు ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఆ ఇమేజ్ మీరు అంటే ఆ వాటర్ మార్క్ మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఎంత టైం వరకు ప్లేస్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది వీడియో లేదా సర్టెన్ టైంకి ఆ వీడియో ప్లేస్ అయితే చాలు, లేదా మొత్తం ఎంటైర్ వీడియో అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని త్రూ అయితే మీరు సెట్ చేసుకొని పబ్లిష్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మీ వీడియో అనేది ప్లే చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. అది డిస్ప్లే అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియో అనేది అయితే ప్లే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ HTML ఫుల్ కోర్స్ అని ఉంది కదా, నేనైతే ఈ వీడియోని అయితే ప్లే చేస్తాను అనమాట. సో ఇక్కడ యాడ్ వస్తుంది. ఫస్ట్ ఇదైతే క్యాన్సిల్ స్కిప్ చేసిన తర్వాత మనం వీడియోని ప్లే చేద్దాం. సో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకి సబ్స్క్రైబ్ బటన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో దాని త్రూ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా గెయిన్ అవుతారు. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.